అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్లో ఈరోజు పుట్ట వెంకట్రామ్ గారి కలెక్షన్ చూద్దాము. సార్, మీ కలెక్షన్ బాగుంది, మీరు ఇంకా మంచి కలెక్షన్ చేయాలనేసి కోరుకుంటున్నాను. వెంకట్ గారి కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ ప్రజెంట్ ఎంత ఉంటాయో చూద్దాము. అదేవిధంగా వీడియో చూసేవాళ్ళు మీరు కూడా మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో వచ్చే మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్ నేను ఇదే విధంగా ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. వెంకట్ గారి కలెక్షన్లో ఉండే కాయిన్స్ అండ్ నోట్స్ వాల్యూస్కి వస్తే ఫస్ట్ 2 రూపీస్ నోట్స్ అనమాట. 2 టైప్స్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి. ఈ 2 టైప్స్ ఆఫ్ నోట్స్ కూడా మ్యాక్సిమం అంటే 10 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు ఉంటాయి. ఇక్కడ నేను చెప్పే వాల్యూస్ వచ్చేసి కండిషన్ బేస్ చేసుకునేసి, అంటే తక్కువ కండిషన్ ఉంటే ఫస్ట్లో చెప్పే వాల్యూ ఉంటుంది, యూఎన్సీ కండిషన్ అయితే లాస్ట్లో చెప్పే వాల్యూ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఈ 2 నోట్స్ కూడా 10 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక మెయిన్ పాయింట్ నేను అది చివరిలో చెప్తాను, ప్రతి ఒక్కరు దాని గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. నెక్స్ట్ 1944 జార్జ్ 6th ఎంపరర్ 1 రూపీ అనమాట. దీని వాల్యూ వచ్చేసి కండిషన్ బేస్ చేసుకొని 500 నుంచి 1000 రూపీస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ 25 పైసా. ఈ 25 పైసా మ్యాక్సిమం అంటే ఒక 10 రూపీస్ ఉండేదే ఎక్కువ. నెక్స్ట్ బోట్ నోట్ అనమాట, 10 రూపీస్ నోటు. ఇది కూడా మల్హోత్రా గారి సిగ్నేచర్ ఉండేది. నోట్ వాల్యూ కూడా మ్యాక్సిమం అంటే 30 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ 1 రూపీ నోటు. ఇది హెచ్ఎం పటేల్ గారి నోట్ అనమాట. ఏ ఇన్సెట్ ఎక్స్ ప్రిఫిక్స్ ఉండేది. దీని వాల్యూ మాత్రము ప్రజెంట్ వచ్చేసి 300 నుంచి 500 వరకు ఉంటుంది. ఏ ఇన్సెట్ నోట్ అనమాట. 300 నుంచి 500 వరకు ఉంటుంది. బట్ ఈ కండిషన్ ఆఫ్ నోట్ వచ్చేసి 300 లోపలే ఉండొచ్చు. 300 అనేది మీ దగ్గర ఎవరైనా కాయిన్ కలెక్టర్స్ కొనుక్కునే పని అయితే 300 కొనుక్కుంటారేమో, కానీ డీలర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కొనరు. నెక్స్ట్ 1 రూపీ కాయిన్ చూస్తే 1878 విక్టోరియా ఎంప్రెస్ కాయిన్ అనమాట. ఇది కూడా 1100 నుంచి 1500 వరకు దీని వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ నెహ్రూ గారి కాయిన్ వచ్చేసి మ్యాక్సిమం అంటే ఒక 80 నుంచి 100 వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 10 రూపీస్ నోటు. ఇది కూడా వచ్చేసి బి ఇన్సెట్ నోటు. మ్యాక్సిమం అంటే 40 నుంచి 50 వరకు. 50 రూపీస్ కూడా కొంచెం ఎక్కువే అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 రూపీ కాయిన్ కండిషన్ బేస్ చేసుకుని 1944 కాయిన్ 100 రూపీస్ నుంచి 300 వరకు ఉంటుంది. నెక్స్ట్ 2 రూపీస్ కమమరేటివ్ కాయిన్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కాయిన్ అనమాట. ఈ కాయిన్ మ్యాక్సిమం అంటే ఒక 30 రూపీస్ నుంచి 100 రూపీస్. 100 రూపీస్ అంటే యూఎన్సీ కండిషన్ అయి ఉండాలి. అంటే మింట్ నుంచి కాయిన్ బయటకు వచ్చినప్పుడు ఏ కండిషన్తో ఉంటుందో ఆ టైప్ ఆఫ్ కండిషన్ అయితేనే. నెక్స్ట్ వచ్చేసి 5 రూపీస్ ఇందిరాగాంధీ గారి కాయిన్, పెద్ద కాయిన్ అనమాట. దీని వాల్యూ వచ్చేసి 60 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ 1 రూపీ కాయిన్స్ కూడా 1976 కాయిన్స్ మ్యాక్సిమం అంటే 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటాయి. ఇవి కొంచెం అవైలబిలిటీలు ఇప్పుడు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూ ఉంటాయి అనమాట. ఇవి మీరు ఎవరి దగ్గరైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు మాత్రమే ఈ వాల్యూ. మీ దగ్గర ఉండే కాయిన్స్ ఎవరైనా డీలర్స్కి అమ్మాలి అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పిన వాల్యూలోకి సగం వాల్యూకి వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చాలా కాయిన్స్ ఒకే పిక్చర్లో షేర్ చేశారు. దయచేసి ఇలా మాత్రం ఎవరు షేర్ చేయకండి, చెప్పేదానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఉండే ఈ కాయిన్స్లో 5 పైసా కానివ్వండి, 10 పైసా, 20 పైసా కానివ్వండి, ఈ కండిషన్ ఆఫ్ కాయిన్స్ అయితే అంత వాల్యూ ఉండవు. కొంచెం బెటర్ కండిషన్ అయినా కూడా మ్యాక్సిమం ఒక 5 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 50 పైసా కాయిన్స్ తీసుకుంటే ఫిషరీస్ కాయిన్ కానివ్వండి, ఇవి కూడా వచ్చేసి 30 రూపీస్ నుంచి 50 రూపీస్ మధ్యలో వీటి వాల్యూస్ ఉంటాయి. ఒకటి ముద్ద కాయిన్ ఉంది, దాని వాల్యూ అయితే నాకు కరెక్ట్గా తెలియదు, ఐడియా లేదు. నెక్స్ట్ 1 నయా పైసా 1953 కాయిన్. ఇదైతే 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది. 1 రూపీ నెహ్రూ గారి కాయిన్ అనమాట, వితౌట్ క్యాప్, ఇంగ్లీష్ లెజెండ్ కాయిన్ ఇది. ఈ కాయిన్ కూడా వచ్చేసి 50 రూపీస్ నుంచి 70 రూపీస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే 1985 50 పైసా కాయిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటాయి. నెక్స్ట్ 1 రూపీ 1976 కాయిన్ 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది. 1947 1 రూపీ కాయిన్స్ అయితే చెప్పాను కదా 100 రూపీస్ నుంచి 300 వరకు వాటి వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ మాతా వైష్ణోదేవి 5 రూపీస్ కాయిన్స్ అనమాట. ఇవి వెరీ వెరీ నార్మల్ కాయిన్స్, దీనికి ఎక్స్ట్రా వాల్యూ అంటూ లేదు. 5 రూపీస్ కాయిన్ మ్యాక్సిమం అంటే ఒక 8 to 10 రూపీస్ కూడా ఉండదు, జస్ట్ ఒక 8 రూపీస్ వరకు దాని వాల్యూ ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉండే కాయిన్స్లో కూడా వచ్చేసి మీకు రెండు కాయిన్స్ వచ్చేసి హైదరాబాద్ కాయిన్స్ ఉన్నాయన్నమాట, అంటే నిజాం కాయిన్స్. వాటి వాల్యూ ఇవి కండిషన్ బాగోలేవు, బట్ కండిషన్ బాగుంటే అవి దగ్గర 1000 రూపీస్ వరకు కూడా వాటి వాల్యూ అనేది ఉంది. మంచి యూఎన్సీ కండిషన్ అయితే 2000 వరకు కూడా వాటి వాల్యూ ఉంది, బట్ ఈ కండిషన్లో అంత వాల్యూ అయితే ఉండదు. నెక్స్ట్ ఇక్కడ 2 రూపీస్ అగ్రి ఎక్స్పో కాయిన్ ఉందన్నమాట. అది కూడా 30 రూపీస్ నుంచి 60 రూపీస్ వరకు ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్ని కాయిన్స్లో ఓవరాల్గా చూస్తే రూ. 1947 కాయిన్ ఉంది. అది కూడా 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటుంది. తర్వాత రూ. 1 వచ్చేసి 1982 కాయిన్ ఉంది. అది కూడా 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటుంది. 1 అణా కాయిన్ ఉంది 1939 కాయిన్. అది కూడా 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటుంది. రూ. 1/2 కాయిన్ ఉంది 1950 కాయిన్. అది 300 నుంచి 500 వరకు ఉంటుంది. 1 క్వార్టర్ కాయిన్ ఉంది 1940ది. అది కూడా 60 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటుంది. 1 పైస్ కాయిన్ ఉంది 1952ది. 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది. 5 నయా పైసా కాయిన్ ఉంది. అది కూడా మ్యాక్సిమం అంటే ఒక 30 రూపీస్ వరకు ఉంటుంది. ఇవి ఓవరాల్గా ఈ కాయిన్స్ అంటే 25 పైసా కాయిన్స్ తీసుకుంటే మ్యాక్సిమం అంటే 10 రూపీస్ నుంచి 15 రూపీస్ వరకు ఉంటుంది. అంతకన్నా ఎక్కువ వాల్యూ అయితే ఉండదన్నమాట. ఇవి ఈ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఈ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే sirisha@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈమెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే నేను వీడియో చేస్తాను. కాకపోతే ఒక పిక్చర్లో ఒక కాయిన్ లేదా 2 కాయిన్స్ మాత్రమే ఉండేలాగా పిక్చర్స్ తీసి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఆ తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.